ఈరోజు మీరు చూస్తే రోజుకు 1,00,000 లడ్లు కూడా పంపిణీ చేస్తున్నారు. చిన్న పిల్లలకి చైల్డ్ ట్యాక్స్ కూడా ఇస్తున్నారు. ఇంకో పక్క డ్రోన్స్ కూడా ఎక్కడికక్కడ పెడుతున్నారు. అంటే టెక్నాలజీ అనుసంధానం చేస్తున్నాం. రౌడీల్ని ఎక్కడ కూడా రానియకుండా కంట్రోల్ చేస్తున్నాం. సీసీటీవీ కెమెరాలు పెడుతున్నాం. భవిష్యత్తులో ఆడబిడ్డలకు రక్షణగా టెక్నాలజీ పనిచేస్తుంది. అదే మరి చిన్నపిల్లలు ఎవ్వరు తప్పిపోకుండా ఇలాంటి చైల్డ్ ట్యాక్స్ కానీ ఇవన్నీ ఉపయోగపడతాయి. కాబట్టి భవిష్యత్తులో ఇంకా పగడ్బందీగా ఉంటుంది. మొత్తం సర్వేలెన్స్ అంతా కూడా ఇంటెలిజెంట్గా తయారు చేస్తాం. ఎవరైనా తప్పు చేస్తే నేరుగా చొక్కా పట్టుకుంటాం తప్ప వేరే వాళ్ళ జోలికి ఎక్కడా ఇబ్బంది రాని. అది కూడా దుర్గమ్మ తల్లి ఇచ్చినట్టే తెలివి. ఆ తెలివిని ఉపయోగించుకొని మనం ముందుకు పోతున్నాం. టెక్నాలజీకి మారుపేరుగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఇప్పుడు కాదు, 3 డికేడ్స్గా నేను దీన్ని ప్రమోట్ చేశాను. ఇప్పుడు దీన్ని లాజికల్గా తీసుకెళ్తాం. థ్యాంక్ యూ. మొత్తం రాష్ట్రం అంతా బడ్జెట్ మన దేవుళ్ళది, దేవతలది. మీరు గుర్తుపెట్టుకోవాలి. చిన్న చిన్న టెంపుల్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ టెంపుల్స్కి ఆదాయం లేనప్పుడు దాన్ని ప్రమోట్ చేయడానికి రాష్ట్రం డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేస్తాం. పెద్ద పెద్ద టెంపుల్స్ అన్నీ కూడా దాతలు ముందుకు వస్తున్నారు. వెంకటేశ్వర స్వామికి అయితే ఎక్కువ ఇస్తున్నారు, దుర్గమ్మ తల్లికి కానీ, అదే మరి శ్రీశైలం మల్లికార్జున స్వామికి కానీ డబ్బులు కొరత లేదు మన దగ్గర. కానీ చాలా భక్తులు ఇచ్చిన విరాళాలని సద్వినియోగం చేయాలి. చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. ఎవ్వరికి ఎలాంటి ఇబ్బందులు లేవు.